మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన 6 శాసనాలు సరికొత్త చరిత్రకు నాంది పలికాయని సీఎం చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ, నూతన విధానాలతో లోకేష్ ముందుకెడుతున్నారని తెలిపారు. 43 ఏళ్లుగా కార్యకర్తలే పార్టీని కాపాడుతున్నారని అన్నారు. ప్రజాభిప్రాయం మేరకు యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. నూతన నాయకత్వాన్ని తీసుకొచ్చాం. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఫస్ట్ టైం అయిన వాళ్ళ మంత్రులు చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఈరోజు లోకేష్ గారిని మీరు చూశారు, 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మామూలుగా పోయే ఈ మహానాడిని ఒక నూతనమైన దిశలో తీసుకెళ్లాలని 6 శాసనాలు ప్రవేశపెట్టాడు. అలాంటి లోకేష్ కూడా మీరు చూస్తే బాగా చదువుకున్నాడు. చదువుకొని వచ్చి ఆయనకుండే నాలెడ్జ్ని ఇక్కడ ఉపయోగిస్తూ, టెక్నాలజీ కానీ నాలెడ్జ్ని ఉపయోగిస్తూ ఒక నూతనమైన విధానానికి శ్రీకారం చుట్టాడు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనలాంటి నాయకుడిని మోసం చేయాలని చూశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వివేక గుండెపోటుతో చనిపోయారని అబద్దాలు ప్రచారం చేశారని విమర్శించారు. వివేక హత్య కేసులో తనపైనే నెపం నెట్టాలని చూశారని అన్నారు. అలాంటి వాళ్లతోనే రాజకీయం చేస్తున్నామన్నారు. ఏమీ జరగనట్టు గుండెపోటు వచ్చిందని నాటకం ఆడారని మండిపడ్డారు. నేరస్తుల ఆటలు తన దగ్గర సాగవని చంద్రబాబు హెచ్చరించారు. వివేకానందరెడ్డి మర్డరు నాలాంటి నాయకుడినే మోసం చేయగలిగారంటే, తెల్లవారితో నిద్ర లేస్తే పేపర్ ఒకటి ఉంది, టీవీ ఒకటి ఉంది. గుండెపోటుతో వివేకానందరెడ్డి గారు చనిపోయారు. అందరి మారిగా నేను కూడా నమ్మాను. అంతవరకు ఎప్పుడు కూడా నేను వేరే కోణంలో ఆలోచించేవాడిని. ఎన్నికల బిజీలో నమ్మితే సాయంత్రానికి మలుపుల మీద మలుపులు, గొడ్డలితో మెదడు కూడా బయట వచ్చి అంత చిన్నాభిన్నమైపోయి రూమ్ అంతా రక్తం ఉంటే అలాంటిది కడిగేసి ఏమీ జరగనట్టు గుండెపోటుతో రక్తం వచ్చి గోడలన్నీ కూడా తడిచిపోయాయని చెప్పగలిగారంటే ఎలాంటి వారితో మనం పోరాడుతున్నాం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి కరుడు గట్టినటువంటి నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 1,00,000 మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తామన్నారు. దీపం 2 పథకంలో భాగంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. స్త్రీ శక్తి అనేది గేమ్ చేంజర్గా మారిందని తెలిపారు. ఆడబిడ్డలపై సోషల్ మీడియాతో తప్పుడు రాతలు రాస్తే అదే వారికి చివరి క్షణం అవుతుందని హెచ్చరించారు. ఆడబిడ్డలను వేధిస్తే వదిలిపెట్టేది లేదన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అమలు చేస్తామన్నారు. ఈ సంవత్సరం 1,00,000 మంది డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం. 22 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 20 మంది గెలిచారు. ఈ రేషియోలో చూస్తే ఎంతమంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే, ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇక్కడే కడపలో మీరు చూస్తే మాధవరెడ్డి ఉంది. ఆమెను అందరూ కూడా తక్కువ అంచనా వేశారు. రిజల్ట్ చూశారు, అదరగొట్టింది. అదే మహిళా శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.